హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి తూర్పు దేశపు జ్ఞానుల గురించి తెలుసుకుందాము. ఈ క్రిస్మస్ సీజన్లో మనకు కనిపించే మరి ఒకరు తూర్పు దేశపు జ్ఞానులు. నిన్నటి దినమున గొర్రెల కాపర్ల గురించి ధ్యానించాము. ఈరోజు తూర్పు దేశపు జ్ఞానుల గురించి చూసినట్లయితే, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతో ప్రయాసతో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గుర్తించారు. తద్వారా వారు ఆనందభరితులయ్యారు. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రమును గుర్తించి నక్షత్రము ద్వారా వారు వెంబడించారు. నక్షత్రము వెలుగునకు సూచన. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే, తూర్పు దేశపు జ్ఞానుల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అని గమనించినట్లయితే, వారు ఎన్ని కష్టములు శ్రమలు వచ్చినప్పటికీ పరలోకం వైపే నడవాలని మనం వారి నుంచి నేర్చుకోవచ్చు. తూర్పు దేశపు జ్ఞానులు దేవునికి విధేయత చూపించినట్లుగా మనము గమనించవచ్చు. దేవుడు ఎటువైపు వెళ్ళమంటే అటువైపు మాత్రమే వారు వెళ్ళారు. విధేయత కలిగిన వారంటే దేవునికి ఎంతగానో ఇష్టం. వారు చూచిన నక్షత్రముల గురించి హెరోదు రాజుకి తెలియవద్దని దూత చేత ఆజ్ఞాపించబడినప్పుడు వారు ఆ రకంగానే హెరోదు రాజు దగ్గరికి తిరిగి వెళ్లకుండా వారు తమ స్వదేశమునకు తిరిగి వెళ్ళినట్లుగా మత్తయి సువార్తలు 2వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. అదేవిధంగా తూర్పు దేశపు జ్ఞానులు లోకరక్షకుడైన యేసు ప్రభువును పూజించారు. బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా వారు దేవునికి అర్పించినట్లుగా మనము చూడవచ్చు. మనము కూడా మన అనుదిన జీవితంలో దేవునికి విధేయత చూపుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయన మీద మనము ప్రతి విషయంలో ఆధారపడుతూ దేవుని వైపే నడవాలని మనం వీరి నుండి నేర్చుకోవచ్చు. దేవుడు మనకి అట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.